మనం ఏం చేసినా వాళ్ళ బుద్ధి పోనిచ్చుకోరండి. ఈ దొంగతనాలు, అబద్ధాలు, ఈ మోసాలంటేనే నాకు ఎలర్జీ. అలాంటివన్నీ వీడు ఒంటి నిండా నింపేసుకున్నాడు. పైగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నాకేమో కోపం చాలా ఎక్కువ, అందుకే ఇలా. కరెక్టే సార్, మీరేం చేసినా అందులో ఒక న్యాయం ఉంటుంది. ఏం న్యాయమో ఏంటో. మీకు చెప్పటం మర్చిపోయాను. ఈయన నా భార్య శైలజ వాళ్ళ నాన్నగారు, పేరు రామచంద్రయ్య. నమస్కారం అండి. మామగారు, అన్నట్టు మనం శివాకి పిల్లని చూసాం కదా, సాధన. వాళ్ళ అమ్మా నాన్నలు వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. నాన్న, సార్, అదేంటండి అలా సడన్ గా వెళ్ళిపోతున్నారు? చాలా మంచి మనిషి, పద్ధతిగా ఉంటారు. అసలు ఎక్కడ టైం వేస్ట్ చేయరండి. కూతురిల్లైనా అంతే, ఇంకెవ్వరిల్లైనా అంతే. వచ్చిన పని అయిందంటే వెంటనే వెళ్ళిపోతారు. సరేనా, నేను వెళ్ళొస్తా. అది కూడా చెప్పాలా? అయిందా పని? వెళ్ళు. దొంగ నా కొడుకు. ఏరా, బంధువుల్ని నుంచోబెట్టి మాట్లాడతావా? రండి రండి, కూర్చోండి. రామ్మా, కూర్చో. కూర్చోండి. ఏంటి, పెళ్లి పత్రిక తీసుకొచ్చారా? అవునండి, మీకివ్వాలి. ఆ తరువాత మీ కోడళ్ల కుటుంబాలకు కూడా పత్రికలు ఇవ్వాలి కదా. ఉండనివ్వండి. ముందు బంధువులకు అందరికీ ఇచ్చిన తర్వాత నేను తీసుకుంటాను. సరే అండి. అసలు మీ పనులన్నీ నేను చూసుకుంటానని చెప్పాను కదండి. అయినా మీరెందుకిలా అంత దూరం నుంచి వచ్చారు? బాగా ఇబ్బంది పడిపోతారు కదా. నాకు చెప్తే నేను పంపించేవాడిని కదా కార్లు. అలా కాదు అన్నయ్య గారు, ఆయన వద్దనే అన్నారు, నేనే ఒప్పించి తీసుకొచ్చాను. పోనీలే అమ్మా, భార్య మాట చెప్తే తప్పదు కదా. మేమొచ్చేస్తే బాగుంటుంది కదా, మాకు కూడా అదొక తృప్తి, అందుకే అన్నాను. సరే అమ్మా, సంతోషం. శుభలేఖ ఇచ్చేటప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ ఉండాలి కదా. రేయ్, దేవా ఎక్కడ్రా, కనిపించట్లేదు. అన్నా, అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే బాబు. శ్రీనివాస్ గారు, మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలండి. రామ్మా. ఇదిగోనండి, మాకున్న ఒక్కగానొక్క చెల్లెలు, ముద్దుల చెల్లెలు. హాయ్. నమస్తే. మాకు తనంటే ప్రాణం. తను ఏం చెప్పినా తల మీద పెట్టుకుని చేసేస్తాం. మొన్న వచ్చినప్పుడు తను హాస్టల్లో ఉంది, అందుకే పరిచయం చేయలేకపోయాం. ఎంగేజ్మెంట్ కూడా రాలా. అప్పుడు తనకేదో పరీక్ష ఉందంట, అందుకే రాలేదు. చాలా పెద్ద పరీక్ష. ఓహో, అదేంటో. ఏంటమ్మా అది? ఐఏఎస్ చదువుతుందండి. చాలా మంచిదమ్మా. ఐడల్ అండ్ స్లీపింగ్ అనాల్సింది. చూడు, ఐఏఎస్ చదువుతుందంట. అవును. మా ఊరికే కలెక్టర్ అయి రావాలని తను బాగా ఆశ పెట్టుకుంది. తను ఎప్పుడు కలెక్టర్ అయి వస్తుందో అప్పుడు మాకు అంత గర్వంగా ఉంటుంది. ఆడపిల్లలు చదువుకోవాలండోయ్, కదమ్మా? అవునన్నయ్య. శ్రీనివాస్ గారు, మీరిప్పుడు భోజనం చేసి పెళ్లి పత్రికలు ఇవ్వడానికి వెళ్ళండి. చాలా దూరం కదా. సరేనండి. ముగ్గురు వియ్యంకులకు ఇవ్వాలి కదా. 3 ఊర్లు ఒకే రూట్లో ఉన్నాయి, కానీ దూరంగా ఉన్నాయి. మీరు వెళ్ళొచ్చేలోపు రాత్రి అయిపోతుంది కదా. అరే దేవా, అన్నయ్య, నువ్వు తీసుకురారా. సరే అన్నయ్య. ఓ, ముగ్గురు వెళ్ళకూడదు కదా. ఐశ్వర్య, నువ్వు ఒక పని చేయమ్మా, నువ్వు కూడా వీళ్లతో పాటు వెళ్ళు. అన్నయ్య, నేనెందుకు? వెళ్ళిరా అమ్మా. అలాగే మన వియ్యంకులందరినీ చూసినట్టుంటుంది. నువ్వుంటే వాళ్ళకు కూడా బాగుంటుంది కదా. అవునమ్మా.
అలా అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తాను. సరే సరే వెళ్ళిరా. ఆ? మా చెల్లెలు ఎప్పుడు చాలా నీట్, అంత కరెక్ట్ గా ఉండాలి. అందుకే అంత అందంగా ఉంది. అవునవును. అచ్చం మా అమ్మలాగానే. మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఆ, అమ్మా వీళ్ళని లోపలికి తీసుకెళ్ళండి. అలాగే బావగారు. పదండి. ఆ. వెళ్ళండి వెళ్ళండి. ఆ. అనయ్య నేను వెళ్ళి కార్ రెడీ చేస్తాను అనయ్య. ఆ, సరేరా, తొందరగా రా. హ్మ్. శైలజ, అంతా విన్నారు కదా, అంతా అర్థమైంది కదా. వీళ్ళు ఫస్ట్ మీ ఇంటికే వెళ్తారు. శైలజ, బుర్రపాడైన మీ నాన్న వీళ్ళ దగ్గర ఏదేదో మాట్లాడి